వెల్కమ్ టు మై ఛానల్. నేను నిన్నటి వ్లాగ్లో మీకు రబ్బర్ ప్లాంటేషన్ చూపించాను కదండి. మరి ఈరోజు వచ్చేసి టీ ప్లాంటేషన్ మొత్తం చూపిస్తాను. నాతో పాటు వచ్చేసండి ఇవన్నీ కూడా టీ ట్రీసేనండి, టీ ప్లాంట్స్. వీటిని గ్రేడ్ చేసి దాన్ని బట్టి మిషనరీకి పంపించి టీ ఆకుల్ని మనం గ్రీన్ టీ గాను మనకి బ్లాక్ టీ గాను వాళ్ళు సపరేట్ చేస్తారనమాట. సో అది ఏజ్ని బట్టి ఉంటుంది, డిఫరెంట్ ఏజ్ బట్టి తర్వాత వాటిలో లీవ్స్ అనేవి ప్లక్ చేస్తారు. వాటికి కూడా సీజన్ ఉంటుందండి, ఎప్పుడు పడితే అప్పుడు ప్లక్ చేయరు. సో దిస్ ఇస్ ద నాట్ ద అంటే ఈ టైంలో ఇంకా ప్లక్ చేసే సీజన్ కాదు ఇది. ఇంకా అందుకనేసి చెట్లకి ఇంకా లేత లేత ఆకులు ఇవి, అవి కొంచెం ముదరాలి. 5 years నుంచి 7 years ఉంటేనే ఇవి ప్లక్ చేస్తారనమాట. ఇవేంటంటే టీ చెట్లు, కాఫీ చెట్లు ఇక్కడ ఈ నేలకి అలవాటు అయిపోయి రోడ్ సైడ్ కూడా మనకి టీ చెట్లు, కాఫీ చెట్లు ఉంటాయి. అండ్ వాటికి ఫెన్సింగ్ అవి కూడా ఉండవు, ఇష్టం వచ్చినట్టు కోసేసుకోవచ్చు అనమాట. దిగి మనకు నచ్చిందా బోల్డ్ ఆకు ఎంత కావాలంటే అంత కోసి తెచ్చేసుకొని చక్కగా గ్రీన్ టీ చేసుకొని తాగేయచ్చు. బట్ అలా చేయం కదా, మనం కావాలంటే కొనుక్కుంటాం, బట్ కోసుకునే వాళ్ళు ఉంటాం. నేను కూడా కొంచెం కోసాంలేండి, ఎందుకు అబద్ధం చెప్పడం. దీనికి కాయలు కూడా కాసి అవి ఏమిటి చేస్తారో కూడా నాకు తెలియదు. టీ కాయలు కూడా మా పాప కొన్ని కోసింది, అమ్మ ఇవి ఏమిటో చూడమ్మా అని చెప్పేసి. సో మాకైతే ఏం అర్థం కాలేదు. ఫైనల్గా మేము కొంచెం లంచ్ అది మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలన్నమాట. సో లంచ్ చేసుకొని మళ్ళీ రివర్స్ గేర్లో అదే ప్లేస్కి అటే రొటేట్ అయ్యామన్నమాట. అండ్ నేను ఇక్కడ మనకి ప్లాంట్ అంటే కొనుక్కోవడానికి ఏమి ఉండవు, సో షాపింగ్కి ఏం నేను చేయలేదు ఈరోజు. మొత్తం అంతా కూడా జిప్ లైన్స్ వెళ్ళాము, తర్వాత వాటర్ ఫాల్స్ వెళ్ళాము. సో అవన్నీ కూడా నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. మొత్తం అటు ఇటు కొండలు నిండా నిండిపోయి ఉంటాయండి, టీ చెట్లతో నిండిపోయి, టీ చెట్లు, కొబ్బరి చెట్లు, మధ్య మధ్యలో అక్కడక్కడ రబ్బర్ చెట్లు. సో వీటితోనే నిండిపోయి ఉంటుంది ఈ కొండలన్నీ కూడాను. ఇక్కడ నుంచి 100 meters వెళ్ళిపోయి 100 kilometers వెళ్తే ఊటీ కూడా వచ్చేస్తుంది మనకి. ఇంకా ఊటీకి వెళ్ళామంటే అసలైన వెదర్ అనేది కనిపిస్తుంది, మంచి మంచి లొకేషన్స్ అవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి కొన్ని టీ ప్లాంటేషన్స్, టీ ఫ్యాక్టరీస్కి మనకి అలౌడ్ చేస్తారు వీడియోస్కి వాటికి. బట్ ఇక్కడ ఇప్పుడైతే అలౌడ్ లేదంట, క్లోజ్డ్ ఉందంట టీ ఫ్యాక్టరీస్. నేను ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ కూడా కనుక్కున్నాను. లేదండి ఇప్పుడు టీ ఫ్యాక్టరీస్ అనేటటువంటి ఓపెన్ అవ్వవు, సీజన్ కాదు కనుక మేము క్లోజ్ చేసేసాము అని చెప్పి అన్నారనమాట. ఓన్లీ వెళ్ళి ఎత్తి ఫ్యాక్టరీని ఏం చూపిస్తానులే అని చెప్పేసి ఇంకా నేను కూడా వెళ్ళేది. చూడండి అక్కడే టీ ఫ్యాక్టరీస్, అక్కడే టీ ప్లాంట్స్, ఈ మన మధ్యలోనే కాఫీ ప్లాంట్స్. అబ్బా నా కాఫీ ప్లాంట్స్ తాలూకా ఈ పువ్వులు వచ్చినాయి, వాసనకి ఫిదా అయిపోయానని చెప్పాలన్నమాట. అంత మంచి వాసన అనమాట, మల్లెపూల కంటే ఎక్కువ వాసన అండి, అంత బాగుంది. నిజం చెప్తున్నాను, కాఫీ ప్లాంట్స్ ఎంత, కాఫీ గింజలు అనేటటువంటివి ఎంత చేదుగా ఉంటాయో, పువ్వులు అనేటటువంటివి మాత్రం అంత స్వీట్ స్మెల్. అసలు నిజంగా చాలా బాగుంది. నాకైతే స్మెల్కి నేను చాలా ఇష్టపడిపోయాను. నాకు కాఫీ గింజలు నోట్లో వేసుకొని కాస్త ఇచ్చేస్తాను, కానీ కాఫీ అస్సలు తాగను, స్మెల్ అనేది అస్సలు పడదు. బట్ కాఫీ ఫ్లవర్స్కి మాత్రం నిజంగానే ఫిదా అయిపోయాను. ఇది నేను కాంతాపుర వాటర్ ఫాల్స్ అనమాట. దీన్ని నేను ఆల్రెడీ ఫుల్ వీడియో మీకు చూపించాను. జస్ట్ మీకు ఒక లుక్ ఆఫ్ వ్యూ అనేటటువంటిది ఈ వీడియోలో చూపిస్తున్నాను అంతే. దీంట్లో వాటర్లోకి వెళ్ళొచ్చు, మునగొచ్చు, మీరు ఈవెన్ డ్రెస్సింగ్ అది కూడా చేసుకోవచ్చు. దీనికి డ్రెస్ లిమిటేషన్ కూడా ఏం లేదనమాట, ఏ డ్రెస్తోనైనా వెళ్ళొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చిన్నపిల్లలు దిగాలి అనుకుంటే కూడా దిగొచ్చు. మంచి ఫోటో లొకేషన్స్ కూడా ఉన్నాయి, సో అక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు, రీల్స్ కూడా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి తీసుకోవడం అలాంటివి చేసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, ఇలాగా మనం చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ మనం వీడియోస్ పరంగా కూడా ఫోటోగ్రఫీ అంతా కూడా అలౌడ్ ఉంది. సో ఇక్కడ వాటర్ అనేటటువంటిది లెవెల్ ప్రకారం ఉంటుంది. ఆల్రెడీ నేను ఫుల్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను అనమాట. ఇక్కడ నుంచి కాసేపు మీకు మ్యూజిక్ ఇస్తాను, సో ఒకసారి చూసేస్తూ ఉండండి. నేను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ కలుస్తాను అనమాట ఇదే వీడియోలో.
ఇక్కడ నుంచి మనకి గ్లాస్ బ్రిడ్జ్ అండి. ఇది బ్యూటిఫుల్ లొకేషన్, ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్. వాయనాడ్ వెళ్తే మాత్రం ఈ ప్లేస్ని మిస్ అవ్వకండి. దీనికి ఏంటంటే మనకి మనం వెళ్ళే వెహికల్లో తీసుకెళ్లరు, వాళ్ళు సపరేట్గా వెహికల్స్ అనేవి ఉంటాయి, దాంట్లో బుక్ చేసుకోవాలి. పర్ పర్సన్ 150 200 తీసుకుంటారు. బట్ వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. ఇది వచ్చేసి సూచిపుర వాటర్ ఫాల్స్ అని ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకే ఉంటుంది. సో ఇవి రెండు కూడా నేను ఇందులోనే యాడ్ చేసేసాను, ఈ రెండు లొకేషన్స్ కూడాను. ఇక్కడికి కూడా వెళ్ళొచ్చు వాటర్లోకి, బట్ లెవెల్స్ని చూసుకొని వెళ్ళండి. ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు ఉంటాను. టాటా, బాయ్ బాయ్.